ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ తానా పూర్వ వైభవం సాధించే దిశగా అడుగులేస్తుంది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియను దిగ్విజయంగా నిర్వహించిన తానా త్వరలోనే ఎన్నికైన అభ్యర్థుల వివరాలను ప్రకటించనుంది. ఈ కొత్త నాయకత్వం ఆధ్వర్యంలో డెట్రాయిట్ వేదిక జూలైలో కాన్ఫరెన్స్ ను నిర్వహించనుంది. ఇక ఈ నేపథ్యంలో ఈసారి తానా మహాసభలు ఎలా జరగబోతున్నాయన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. తానా అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. ముఖ్యంగా అమెరికాకు వలసపోయి అక్కడ సెటిల్ అయిన తెలుగువారు ఒకటై ఏర్పాటు చేసుకున్న వేదిక పేరే తానా. తానా అంటే తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా. ఉత్తర అమెరికాలో నివసిస్తున్న తెలుగు ప్రజల సంఘం ఇది తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి, తెలుగు ప్రజల గుర్తింపును కాపాడడానికి ఏళ్లుగా ఎంతో కృషి చేస్తుంది. సామాజిక సేవా కార్యక్రమాలతో తానాకు మంచి గుర్తింపు సాధించింది. తానాకు 48 ఏళ్ల చరిత్ర ఉంది. 90,000 మంది సభ్యులున్నారు. అంతటి పెద్ద సంఘం ఇది. అలాంటి ఘన చరిత్ర ఉన్న తానా ఆ మధ్య కొన్ని వివాదాల్లో చిక్కుకుంది. ఎన్నికల ఫలితాలపై ఒక వర్గం కోర్టుకు వెళ్లడం, ఎన్నికైన అభ్యర్థులు తమ పదవులు చేపట్టడానికి 1 సంవత్సరం ఆగాల్సి రావడం, ఆ సమయంలోనే గోరు చుట్టుపై రోకలిపోటు అన్నట్టుగా తానా ఫౌండేషన్లో జరిగిన ఫ్రాడ్తో వచ్చిన ఆర్థిక సంక్షోభంతో కొంత ఇబ్బంది ఏర్పడింది. అంతర్గతంగా వచ్చిన ఆ ఒడిదుడుకులు తానా కార్యకలాపాలు అతలాకుతలమయ్యాయి. ఇవన్నీ నాయకత్వానికి అగ్ని పరీక్ష పెట్టాయి. చివరకు తానా అంటే ఆహా ఓహో అనే మీడియా కూడా తానాలోని తప్పులను నిర్దాక్షిణ్యంగా ఎండగట్టింది. ఒక మంచి పని చేస్తే మెచ్చుకునే మీడియా తప్పు జరిగితే అంతే గట్టిగా ఎండగట్టడంతో తానా ఉక్కిరిబిక్కిరైంది. నాయకులే కాదు, తానా సభ్యులు, శ్రేయోభిలాషులు కూడా మాటపడ్డారు, బాధపడ్డారు. ఇదేంటో అక్కడ ఏం జరుగుతుందో అని టెన్షన్ పడ్డారు. కానీ ఆ బాధల నుంచి ఎలాగోలా విముక్తి పొంది ఎట్టకేలకు గట్టెక్కింది తానా. డిసెంబర్ 2024లో ఆర్థిక సంక్షోభం బయటపడే సమయానికి తానా ముందు 2 పెద్ద కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటి జూలై 2025లో డీట్రాయిట్ నగరంలో చేయాల్సిన 24వ తానా కాన్ఫరెన్స్. రెండవది ఆ కాన్ఫరెన్స్ లోపల చేయాల్సిన ఎన్నికల ప్రక్రియ. సంస్థలో ఉన్న అన్ని వర్గాలు, అన్ని స్థాయిల కార్యవర్గ సభ్యులు పాల్గొనాల్సిన ఈ 2 కార్యక్రమాలు పెద్దవి. అందుకే తానా నాయకత్వం ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లాలి అంటే ఈ 2 కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలన్న గట్టి నిర్ణయం తీసుకుని అప్పటి నుంచే వాటి ఆచరణకు సిద్ధమైంది. జూలై 3 నుంచి 5 వరకు డీట్రాయిట్ వేదికగా జరగనున్న 24వ తానా సభలకు అన్ని ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే రాజకీయ నాయకులు, అలాగే సినీ ప్రముఖులతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో తానా సభలు విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ తుది దశకు చేరాయి. 10 రోజుల్లో జరిగే ఈ సభలకు మంచి ఆదరణ లభిస్తుంది. ఇప్పటికే జరిగిన రిజిస్ట్రేషన్స్, సభలను నిర్వహించడానికి వస్తున్న విరాళాలే అందుకు నిదర్శనం. తానా నాయకత్వ ప్రతిభ వల్లే అది సాకారమైందని చెప్పక తప్పదు. ఇక తానా అగ్ర నాయకత్వానికి ముందున్న 2వ సవాల్ ఎన్నికలు జరిపి డీట్రాయిట్ కాన్ఫరెన్స్లో పదవి బాధ్యతలు తీసుకునే 2025-27 నాయకులను సిద్ధం చేయడం. అయితే ఈసారి పూర్తి స్థాయిలో జరిగే ప్రత్యక్ష ఎన్నికలు కాకుండా పరోక్ష ఎన్నికల జరపాలని 15 ఏప్రిల్ 2025న తానా బోర్డు నిర్ణయించింది. ఈ ఎన్నికల ప్రక్రియను జరపడానికి పూర్తిస్థాయి ప్రమాణాలతో ఒక ప్రణాళికను నిష్ణాతులైన ముగ్గురుతో ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ ఎన్నికల ప్రణాళిక ప్రకారం 23 జూన్ 2025 తేదీకి తానాలో ఉన్న పదవులకు వచ్చిన నామినేషన్స్ ఉపసంహరించుకోవడానికి ప్రకటించిన తేదీ తర్వాత ఎన్నిక బరిలో నిలిచిన అభ్యర్థులు జాబితా తయారైంది. ఇక
తానా బోర్డు ఆమోదించిన తర్వాత జూన్ 28న విజేతల వివరాలు ప్రకటించనున్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో కనకంబాబు చైర్మన్గా, రాజేష్ జంపాల, విజయ్ గుడిసేన సభ్యులుగా ఉన్న ఎన్నికల కమిటీ సమర్థవంతంగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసింది. కనకంబాబు ఐనంపుడి వర్గాలకు అతీతంగా ఉంటూ మంచి పేరు తెచ్చుకున్న తానా సీనియర్ సభ్యులలో ఒకరు. తానా ఎన్నికల నిర్వహణలో ఆయనకు మంచి అనుభవం ఉంది. వివాదరహితుడుగా పేరు ఉంది. గతంలో తప్పులు పునరావృతం కాకుండా ఎన్నికల నిర్వహణపై తానా అధినాయకత్వం బాగానే హోంవర్క్ చేసింది. అన్ని నగరాల నుంచి ఎన్నికయ్యే సభ్యులు, సెంట్రల్ లీడర్షిప్కి వచ్చే సభ్యులు కూడా తమ తమ అభిప్రాయాలు, ఆలోచనలు, ఆశయాలు పక్కన పెట్టి దూరదృష్టితో వ్యవహరించారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో బాధ్యతతో ఆలోచించి తమ నామినేషన్లు వేయడమో లేదా పోటీ నుంచి తప్పుకోవడమో చేశారు. ప్రజాస్వామ్య పద్ధతులను గౌరవించాలి మరియు ఆచరించాలి అన్న ఆలోచన కంటే సంస్థకు మంచి జరగాలి అన్న ఆలోచనలో ప్రవర్తించారు. ఈ విషయంలో తానా సభ్యులందరినీ అభినందించాల్సిందే. త్వరలోనే ప్రకటించే అభ్యర్థుల వివరాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఎంతో బాధ్యతతో వస్తున్న ఈ కొత్త నాయకత్వం మరింత బాధ్యతతో తానాను ముందుకు తీసుకెళ్తారని ఆశిద్దాం. ఈ కొత్త నాయకత్వంలో తానా పునర్వైభవాన్ని సాధించి మరోసారి తన కీర్తి పతాకను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాలని కోరుకుందాం.